ఈ సండే రోజున మనము వినబోతున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, అంశం ఏంటంటే, సంకల్పాలకు వికల్పాలకు కారణమెవరు అనే విషయం. గత పాఠాల్లో మనము దేవుని సంకల్పం అనే పార్ట్ 1 మనం విన్నాం గనక దానికి సీక్వెల్గా పార్ట్ 2 సంకల్పాలకు వికల్పాలకు కారణం ఎవరు అనే విషయాన్ని మనం ఈ రోజున చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను. ఈయన తండ్రి అయిన దేవుడు సంకల్పాన్ని తనలో తాను డిసిషన్ తీసుకున్నాడు. ఎవరు? దేవుడు. ఏమని? ఇవన్నీ క్రీస్తునందే జరగాలి, క్రీస్తే దీనికి అధిపతిగా ఉండాలి, క్రీస్తే దీన్ని ఏలుబడి చేయాలి, క్రీస్తే దీన్ని కలిగించాలి, క్రీస్తే సమస్తాన్ని చేయాలి. 3 యుగాలలో ఉన్నటువంటి వారికి రక్షణ ఆయన ద్వారా ఉండాలి అని తనలో తాను నిర్ణయించుకున్నాడు దేవుడు. ఓకే, బాగానే ఉంది. ఈయనొక్కడే సంకల్పించాడా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా భాగాలు ఉన్నాయా అనేది మనం ఇప్పుడు గ్రంథాన్ని పరిశీలన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ సైలెంట్ లో తేజస్సును. ఫోన్ ఎక్కడ? ఫోన్ సైలెంట్ లో పెట్టండి, సైలెంట్ మోడ్ చేయండి. 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అంటే ప్రతిబింబమును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి. చాలు. సంకల్పము అనంగానే దేవుని ప్లాన్ అనుకున్నాం, దేవుని ఆలోచన అనుకున్నాం, దేవుని యొక్క తీర్మానము, నిర్ణయం అనుకున్నాం మనము కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నాడు క్రీస్తునందు ఇవన్నీ జరగాలని అని మనము గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సంకల్పాలు వికల్పాలు తండ్రి ఒక్కడే చేస్తాడా, కుమారుడు కూడా ఉన్నాడా అనేది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసెను అని. తనే డిసిషన్ తీసుకున్నాడు, తనే నిర్ణయించుకున్నాడు. పాపాలను తొలగించే ఆలోచన క్రీస్తు ప్రభువారు తీసుకున్నాడు. సమస్తాన్ని ఆయన మాటతో నెరవేరుస్తున్నాడు. అంటే ఆయన ఓన్ అని ఇక్కడ మనం ఈ భాగాల్లో మనం చదువుకుంటున్నాం. అంటే సంకల్పాలు తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాదు, అందులో భాగంగా క్రీస్తు ప్రభుల వారు కూడా ఉన్నాడు. తనే తీసుకున్నాడు. అంటే అవును, తనకి కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది అని గ్రంథం మనకు చెప్తుంది. తనే తీసుకుంటున్నాడు. ఆయన కూడా నిర్ణయించుకోగలడు, ఆయన కూడా స్వతహాగా ఆయన కూడా నెరవేర్చగలడు, ఆయన కూడా డిసిషన్ తీసుకోగలడు. అంటే మహత్గల మాట చేత ఏందంట మహత్గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. సమస్తాన్ని ఆయన ఎలుబడి చేసుకుంటున్నాడు. ఆయన మాటతో
శాసిస్తున్నాడు, ఆయన మాటతో ఆజ్ఞాపిస్తున్నాడు. తానే పాపాల విషయంలో తానే నిర్ణయించుకున్నాడు అని రాయబడింది. ఇప్పుడు ఎవరూరు ఉన్నారు మనకు వ్యక్తులుగా కనిపించేది? ఎవరూరు దేవత్వాలలో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు కనిపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. ఆయనే సంకల్పాలలో భాగస్థుడా అంటే కాదు. సంకల్పాలు ముగ్గురు ప్రణయం ఉంది. సంకల్పాలు ముగ్గురు కలిసి నిర్ణయించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము మరి పరిశుద్ధాత్మను గురించి కూడా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 11వ వాక్యము. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, తన చిత్తం అంటే తనకిష్టం వచ్చిన ప్రకారంగా ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ఇక్కడ ఏముంది? ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారం, అంటే తన ఓన్ డిసిషన్. అంటే ఆత్మ అంటే ఎవరు అనుకుంటాం? పరిశుద్ధాత్ముడు. ఎవరమ్మా? పరిశుద్ధాత్ముడు. ఆత్మ తన చిత్త ప్రకారంగా, అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు లేడు. ఆత్మ కూడా ఆ సంకల్పాలలో పాలు భాగస్థుడిగా కనిపిస్తున్నాడు. తండ్రి నిర్ణయించుకుంటున్నాడు. ఆ నిర్ణయము క్రీస్తు లేకుండా కాదు. నిర్ణయాలు కుమారుడు డిసిషన్ తీసుకున్నాడు. తన మహత్ గల మాట చేత సమస్తాన్ని ఆజ్ఞాపిస్తూ నిర్వహించచ్చు. తానే పాపాలు పోయేదానికి తానే నిర్ణయించుకున్నాడు. వాళ్ళ పాపాలు తొలగించాలి అని తనకు కూడా సంకల్పాలలో భాగస్తుడిగా ఉన్నాడు. తానే నిర్ణయించుకున్నాడు అని తానే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి ఎక్కువ భాగము దేవత్వాలలో సందేహంగా ఉండేది ఎవరంటే క్రీస్తు ప్రభుల వారు. ఈయనేంటి సంకల్పం ఈయనది కాదు, ఈయనకి ఏమీ లేదు, కేవలం నరుడు, కేవలం ఈయన ఏది కాదు కానీ ఆయన ఓనుగా ఏమి చేయలేడు, తండ్రి చెప్తేనే చేస్తున్నాడు అనుకుంటున్నారు మీరు. కాదు, తండ్రి కూడా కుమారుడికి తెలియకుండా ఏది చేయలేదు, ఆయన లేకుండా ఏది చేయడు. సంకల్పాలు ముగ్గురు ప్రణయం ఉంది, ముగ్గురు భాగాలుగా చేశారు. ఆత్మ తన చిత్త ప్రకారంగా తనే నిర్ణయించుకుంటున్నాడు. క్రీస్తు ప్రభుల వారు పాపాలను రక్షించుటకు తానే పాపాలు పోయేదానికి తానే నిర్ణయించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరూరు ఉన్నారు? ఎవరూరు వచ్చారు అక్కడ మనకు? ఎవరూరు వచ్చారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. సంకల్పం ఒక్కటే కానీ భాగాలు మాత్రం ముగ్గురు కలిసి చేశారు. సృష్టి చేసిన అదే జరుగుతుంది. ముగ్గురు లేకుండా ఏది చేయలేదు. ముగ్గురున్నారు. మనకి ఎక్కువ భాగము ఏ క్రీస్తు ప్రభువుల వారి గురించే వస్తుంది. ఎందుకంటే శరీరంలోకి వచ్చాడు కనుక ఆయన గురించే మనకి సందేహాలన్నీ కూడా. కాబట్టి ఆయన గురించిన విషయాలు, సంకల్పాలు మనం నేర్చుకునే పరిస్థితుల్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. 23, 24 చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. 23, 24. ఆయన దూషింపబడి, ఆయన అంటే క్రీస్తు ప్రభుల వారు, దూషింపబడి
వదులు దూషింపలేదు. వదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు న్యాయముగా తీర్పు తీర్చు శరీరంలో ఉన్నాడు కాబట్టి తనను తాను అప్పగించుకున్నట్టు శరీరాన్ని అప్పచెప్పుకున్నాడు. మనము పాపముల విషయమై మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనును తానే. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు లేదాడ, తానే ఆయన తీసుకున్నాడు. పాపుల కోసం నేను ప్రాణం పెట్టాలి. సంకల్పంలో ఈ భాగం నాది, ఈ సంకల్పం నాది. అంటే సంకల్పం ఒక్కటే, కానీ ముగ్గురు కలిసి చేశారు. తండ్రి అయిన దేవుడు కూడా క్రీస్తు ప్రభుల వారు లేకుండా ఏది చేయలేదు. ఇంకొక మాట కూడా చదవండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనములు. 5వ అధ్యాయం 25 వచనం నుంచి 27 వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ఉడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనును. దాని కొరకు తనను తాను అప్పగించుకుని ఎవరో బలవంతం చేసినట్టు లేదు ఇక్కడ. నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ప్రాణం పెట్టురా, పెడతావా పెట్టవా, లేకపోతే నిన్ను డిస్ట్రాయర్ చేయమంటావా అనలేదు ఎవరు, క్రీస్తు ప్రభుల వారిని. అదేమందంటే తనకు తానే ఓన్ డిసిషన్, తీర్మానం, తనకు తానే నిర్ణయించుకుంటున్నాడు. నేను ప్రాణం పెడతాను, వాళ్ళని పాపాల నుంచి రక్షిస్తాను. అర్థమైందా? తనకు తానే ప్రాణం పెట్టేదానికి బద్ధుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంది అంటే, ఎవరో బలవంతం చేస్తే ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా చేయకపోతే బాగుండదని చెప్తే కాదు ఆయన చేసింది. ఆడ తండ్రి అయిన దేవుడే ఆయన బలవంతం ఏం చేయలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించాడంట. ప్రేమించి దాన్ని పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఏం చేశాడంటే తనను తానే దాని కొరకు బలి చేసుకున్నాడు. ఇంకొకరు ఎవరన్నా చేయమన్నారా అని లేదాడ, తనకు తానే. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తానే అప్పగించుకున్నాడు. దేవునికి యుగం చాలు. తనను తానే అంటే అర్థమైంది, నిర్ణయించుకున్నాడు. ఆయన కూడా సంకల్పం, ఆయన పాత్ర. సంకల్పం అర్థం అవ్వాలనేదే నా ఉద్దేశం. ఒక్కటి కాదు, సంకల్పాల గురించి చెప్పాలంటే దాదాపు ఒక 20 వారాలు పడతాయి. సంకల్పాలే ఇవే కాదు, ఇంకా లోతుగా ఉండేవి కూడా ఉన్నాయి. అందుకే తనను తానే అంటే అర్థమైంది, ఎవరు నన్ను బలవంతం చేయమనలేదు, ప్రాణం పెట్టమనలేదు, నేనే పెడుతున్నాను. పాపుల్ని రక్షించేదానికి నేనే వచ్చాను, నేనే చేస్తున్నాను, ఈ త్యాగం నేనే చేస్తున్నాను. తనకు తానే తగ్గించుకోవటం, తనకు తానే. ఏదో తండ్రి అయిన దేవుడు తగ్గిస్తే తగ్గిపోలేదు, ఆయనకి ఆయనే అప్పచెప్పుకున్నాడు. ఎవరు ఆయన్ని బలవంతం పెట్టలేదు అనేది. అంటే సంకల్పంలో భాగము ఎవరిదండి?
సంకల్పాల భాగము క్రీస్తు ప్రభుల వారికి ఉంది, పరిశుద్ధాత్ముడికి ఉంది. ఆయన సంకల్పిస్తాడు. ఒకసారి ఎఫ్సి పత్రిక 1:8-10 వచనాలు చూద్దాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఇది వీళ్ళ ముగ్గురు ప్రణయము. కాలమును బట్టి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసింది ఏందో ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున చిత్తమును గురించిన మర్మమును తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. చూడండి, ఎవరిని బలవంతం చేసినట్టు ఉందా ఇక్కడ అంటే ఎవరు బలవంతం చేయలేదు. కానీ సంకల్పాలలో భాగంగా తండ్రి చేయాలంచిన పని ఆయన చేశాడు, కుమారుడు చేయాలంచిన పని ఆయన చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చేయాలంచిన పని ఆయన చేస్తున్నాడు. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరుగుతాయి. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగుతూ వస్తాయి. అసలు సంకల్పాలకి మనము ఎఫ్సి పత్రిక అనుకుంటారు చాలా మంది. ఎఫ్సికి రాసిన పత్రికే సంకల్పాన్ని గురించి మెయిన్ అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే దాంట్లో అలా ఉంటది. ఎఫ్సికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఒకసారి ఎట్లనగా తన ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు ప్రియుడు ఎవరికి? తండ్రి అయిన దేవునికి. మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కాదు. మరి అలా అని చెప్పేసి ముగ్గుర దేవుళ్ళు అది కాదు. 3 యూనిటీ అంటే ముగ్గురు కనిపిస్తున్నటువంటి దేవుడు ఒక్కడే త్రియేక అని కాదు. దీన్ని నెక్స్ట్ రాబోయే పాఠాల్లో మనం చెప్పుకోబోతున్నాము. ఒక్కడే దేవుడు అనే దాన్ని ఎలా అర్థం చేసుకుని ఎలా చెప్పాలి అనే విషయాల్ని మనం తర్వాత ఆలోచిద్దాము. ఇక్కడ త్రిత్వాన్ని గురించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవటం లేదు. కేవలం సంకల్పం. తన ప్రియుని యందు యేసుక్రీస్తునందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పం యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసం ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది సంకల్పం. క్రీస్తు లేకుండా తండ్రి అయిన దేవుడు సంకల్పించలేదు. క్రీస్తుని హైలైట్ చేసే దాని కొరకే, క్రీస్తుకి బాధ్యతగా ఉండేదాని కొరకే, క్రీస్తు ఎవరో మనకి తెలిసేదాని కొరకే నా ప్రియుడు ఆయన ఎవరో కాదు అనే ఆ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ క్రీస్తు లేకుండా సంకల్పం జరగదు, ఆయన ద్వారా జరుగుతుంది అనే నిర్ణయాన్ని మనకు బయలుపరిచాడు. ఇది మనం సంకల్పము అని మనం అనుకుంటున్నామా? మరి క్రీస్తు ప్రభుల వారి గురించి ఏముందో తెలుసా? మొదట పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం దాకా ఈ సంకల్పాన్ని చూద్దాం. ఇది మెయిన్. గ్రంథము యొక్క సిద్ధాంతం ఏందో తెలియక చాలా మంది వాళ్ళు ఏదేదో సిద్ధాంతంలో వాళ్ళకు వచ్చిన ఊహల్ని తీసుకొని వచ్చి మనుషుల్ని మొబ్బి పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున. అంటే సంకల్పాల్లో తండ్రి ఒక్కడే ఉన్నాడు, వీళ్ళకి సంబంధం లేదు, ఆయన నెడతాడు, బలవంతం చేస్తే వీళ్ళు చేస్తున్నారు అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని క్రైస్తవులు, క్రీస్తు సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది బోధిస్తున్నారు బోధకులు. ఇది రైట్ కాదు, రాంగ్ వే. ఎందుకంటే బైబుల్ గ్రంథము అలా ఇవ్వటం లేదు నీకు సమాచారం. చూడండి, మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తులు రక్షణ గురించి పరిశీలించి తమ యందున్న క్రీస్తు విషయమైన గూర్చి
శ్రమలను గురించి వాటి తర్వాత కలగబోవు వాటి తర్వాత కలగబోవు గూర్చి మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఆ ఆత్మ ఏ కాలమును ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చుచున్నది దాన్ని విచారించి పరిశోధించిరి. ఇప్పుడు చూడండి, ప్రవక్తల కాలంలో క్రీస్తు ప్రత్యక్షతలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రవక్తల కాలం అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఆయన ప్రత్యక్షతలు ఏంటి పాత నిబంధనలు అనేది కూడా మనము ఒక పాఠంగా నేను తీసుకొని వస్తాను. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమ వ్యక్తిత్వాలని మనము ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం ఏదైతే మనకు చెప్తుందో దాని ప్రకారంగా మనం ఆలోచన చేసుకుని రావాలి. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఏమని చెప్పబడుతూ ఉంది? 4వ వచనం నుంచి చదివినానా మీరు? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదివేశారా డైరెక్ట్ గా? 4 నుంచి చదువు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసింది. ఎవరైనా క్రీస్తు ప్రభుల వారే. క్రీస్తు ప్రభుల వారి గురించి ఏం చెప్పబడదంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన అంటే మనం అక్కడ మళ్ళీ ఏం అర్థం చేస్తుంటే, ఆయన ఈ తండ్రి అయిన దేవుడు లేపితేనే కదా ఈయన లేచింది అంటే లేపబడ్డాడు అని ఒక వాక్యం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేలాకి ఏం వాక్యం కనిపిస్తుంది అంటే మృతులలో నుండి ఆయన లేచుట వలన. అంటే ఈ రెండు వాక్యాల డిఫరెన్స్ ఏంది అంటే ఆయన లేపాడు, ఈయన లేచాడు. లేదు ఈయన మృతుల్లోంచి లేచాడా? వీటిలో ఏమీ లేదు. ఆయన లేయగలడు, లేచే సమర్థత కలిగిన వాడు. ఆ రెండు వాక్యాలు ఒకటే, కానీ మనం అర్థం చేసుకున్న విషయాల్లో ఫెయిల్ అయిపోయి. లేచాడు అన్న ఒకటే, లేపాడు అన్న ఒకటే. ఏమంటుంది అడా? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనది ఓడబారిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసును. ఆయన తన విశేష కనికరము చొప్పున మన మీద కనికరి పడ్డది ఎవరు? మనల్ని తిరిగి మరలా పాపాల నుంచి విడిపించాలని కోరుకున్నది ఎవరు? మన వల్ల మరలా తిరిగి జన్మింపజేసుకున్నది ఎవరు అంటే క్రీస్తు ప్రభుల వారే. ఆయన విశేష కనికరము అంటే ఆయనకి మన మీద కనికరం ఉంది. ఎవరికి కనికరం ఉంది? విశేష కనికరము చొప్పున మరలా మన వల్ల ఏం చేసుకున్నాడంట? ఆయన తిరిగి జన్మింపజేసుకున్నాడు. ఎలా జన్మించాం మళ్ళా మనము? చెప్పండి, మనం ఎలా జన్మించాం? బాప్తిస్మం ద్వారా జన్మించాం. ఈ విశేష కనికరం ఎవరిది? మళ్ళా తిరిగి జన్మింపజేసుకున్నది, ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? క్రీస్తు ప్రభుల వారి సంకల్పం భాగం. తన విశేష కనికరము చొప్పున మనమల్ని మరలా జన్మింపజేసుకున్నది క్రీస్తు ప్రభుల వారు. మిమ్మల్ని జన్మింపజేసుకున్నది ఆయన నిర్ణయం తీసుకున్నాడు అని ఉందాడు. మీరు జన్మించాలని ఆయన ఆలోచించాడు, ఆయన నిర్ణయించుకున్నాడు అని ఉంది బైబిల్లో. ఎప్పటికి సంకల్పాల్లో భాగం ఎవరికి ఉందంటే క్రీస్తు ప్రభుల వారికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. తండ్రి అయిన దేవుడు తగ్గిస్తే తగ్గిపోలేదు. ఎక్కడా ఆయన తగ్గించుకోమన్నాడని తగ్గించుకోలేదు. ఆయన ఓనగా నిర్ణయించుకొని తనకు తానే తగ్గించుకోవటం, తనకు తానే ప్రాణం పెట్టడం, తనకు తానే పాపల నిమిత్తము ఆయన నిర్ణయించుకోవటము, తనకు తానే వెళ్ళి మరలా తిరిగి జన్మింపజేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా ఆలోచన, ప్లాన్ క్రీస్తు ప్రభుల వారికి కూడా ఉంది. ఇప్పుడు 10వ వచనానికి వెళ్దాం. 10వ వచనానికి వెళ్దాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి. మీకు కలుగు ఆ కృప. కృప అంటే ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు ప్రభుల వారి ద్వారా వస్తుంది.
ప్రవచించిన ప్రవక్తలు ప్రవచించిన ఈ ప్రవక్తలు రక్షణ గూర్చి పరిశీలించుచు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన క్రీస్తు విషయమైన గూర్చియు శ్రమల గురించి వాటి తర్వాత వాటి తర్వాత కలగబోవు మహిమల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ముందుగానే సాక్ష్యం ఇచ్చారు. ఏంటి ఆ సాక్ష్యం? కొన్ని సంఘాలు సాక్ష్యం చెప్తూ ఉంటారుగా. కొన్ని సంఘాల్లో సాక్ష్యాలు చెప్పండి అనగానే మైక్ పట్టుకుని వెళ్ళిపోతారుగా మైక్ దగ్గరికి. ఏం సాక్ష్యం చెప్తారు? ఏం సాక్ష్యం చెప్తారు? నాకు తలకాయ నొప్పి ఉండిందా, తలనొప్పి ఉండిందా, ప్రార్థన చేసుకుంటూ పోయింది. అదేనా? మా పశువులు తప్పిపోయినాయా, ప్రార్థన చేసుకుంటూ వచ్చేసాయి. అదా? చెప్పండి. నా కాలు నొప్పిగా ఉండింది, కాలు నొప్పి పోయింది. అయ్యా సాక్ష్యాలు? సాక్ష్యం అంటే ఏంది? దేని గురించి ప్రవక్తల సాక్ష్యాలని చెప్పారు మనకు? ఎవరి గురించి చెప్పారు పాత నిబంధనలో? ఎవరి గురించి అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధాన గురించి సాక్ష్యం చెప్పారు. ఇది కరెక్టా అని ఎవరు చెప్పించారు? ఆ సాక్ష్యం కూడా వాళ్ళకి ఎవరు బయలుపరిచారు అంటే క్రీస్తు ఆత్మ. ఆ ప్రభుని గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాటి తర్వాత కలగబోవు మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో దాన్ని విచారించి పరిశోధించరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తమ పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. చెప్పండి. ప్రవక్తల కాలములో క్రీస్తు ప్రత్యక్షతలో ఆయన ఆత్మ ప్రవక్తలని ఏం చెప్పింది? ఆయన వచ్చి చెప్పుకున్నాడు. ఏమని? నేను భూమి మీదకు వస్తాను, రక్త మాంసాలకు వస్తాను. ఎందుకు? నేను రాకపోతే మీకు రక్షణ లేదు. నేను రాకపోతే 3 యుగాలలో, మళ్ళా చెప్తున్నా, రక్షకుడు ఎవరైనా పాఠంలో చెప్తాను, 3 యుగాల నుంచి తండ్రి అయిన దేవుడు రక్షించలేకపోయాడా వాళ్ళని? అవును. 3 యుగాలకు ఒకేసారి బలియాగం చేసింది క్రీస్తు ప్రభుల వారు. ఆయన లేకుంటే తండ్రి అయిన దేవుడు వల్ల కూడా కాదు మన రక్షణ. బల్లగుద్దు చెప్పేస్తాం. కారణం 3 యుగాలు ఉన్నాయి. ఆ 3 యుగాలలో ఒక్కసారి బలి అర్పణ జరగాలి. ఆ అర్పణ క్రీస్తు ప్రభులు వారు చేస్తేనే మనకి రక్షణ, మోక్షమే. తండ్రి అయిన దేవుడు చేశాడా? మనమేమో తండ్రి 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 అంటాం. ఆయనేమో ముందు క్రీస్తుని కలవండి, ముందు క్రీస్తు దగ్గరికి వెళ్ళండి, ముందు ఆయన లేకపోతే నా దగ్గరకు రాబకండి అంటాడు. ఏమనుకుంటున్నారు వాళ్ళ బంధం? చేసుకోవాలి. ఒకరిని చంపేస్తారు వాళ్ళ బోధలో, ఒకరిని బతికిస్తారు. ఆయనే అంటారు. ఈయన తీసి ఆడ పెట్టేకూడదా? తండ్రి తీయటంలేదే. సంఘాలు ఎలా అయిపోతాయో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించాల, క్రీస్తు వచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రవక్తల నోట ఆయన ఆత్మ వచ్చింది, ప్రవక్తల ద్వారా ఆయనే వచ్చి చెప్పుకున్నాడు. ఇదిగో క్రీస్తు శరీరంలో వస్తారు. అందుకే అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా మీ మధ్యలోకి వచ్చింది. ఎవరి మధ్యలోకి వచ్చింది? ఎవరి మధ్యలోకి వచ్చింది? మన మధ్యలోనికి వచ్చిందా? చదవండి దాన్ని ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎవరి దగ్గరకు వచ్చాడో చెప్తాడు, చూద్దాం. 10వ వచనమా? 10వ వచనం చదువు. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి.
ఆయన ఆయన లోకములో ఉండును, లోకము ఆయన మూలంగా కలిగిను. కానీ ఆ. లోకం ఆయనను లోకం తెలుసుకోలేదు. ఆయన్ని తెలుసుకోలే, ఇప్పుడు కూడా తెలుసుకోలేకపోతున్నారు ఈ దరిద్రులు కొంతమంది. ఆయన ఆయన తన తెలుసుకోలేదు. స్వకీయముల యొద్దకు వచ్చెను. ఆయన తన స్వకీయులు అంటే సొంత వారి దగ్గరకు వచ్చాడు. ఎట్ట సొంతం అవుతాం మనం ఆయనకి? ఏ విధంగా సొంతం అవుతాం ఆయనకి? మనకేంటి సంబంధం అసలు? క్రీస్తు ప్రభుల వారికి మనకేంటి సంబంధం అంటే ఆయన సృష్టిలో భాగం గనక, ఆయన లేకుండా మనం కలగలేదు గనక తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు. ఆయన లోకం ఆయన మూలంగా కలిగిందే, ఆయన లేకుండా కలగలేదు. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు, సొంత వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఇప్పుడు కూడా అంగీకరించరు. ఆయన్ని అంగీకరించరు, ఆయన్ని తీసుకోరు. తనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఇస్తున్నాడు అధికారం. ఇదిగో సంకల్పం క్రీస్తు ప్రభుల వారిది. ఆయన ఏంటి అధికారం ఇవ్వటం మనకు? ఆయనకు ఉందా అధికారం ఇచ్చే భాగ్యమో? ఉంది. నా సొంత వాళ్ళ దగ్గరకు వచ్చాను, కానీ సొంత వాళ్ళు ఆయన అంగీకరించటం లేదు అన్నాడు. అందుకనే ప్రవక్తల నోట్లో కూడా, ప్రవక్తల ద్వారా కూడా క్రీస్తే చెప్పుకున్నాడు, క్రీస్తు నేను వస్తాను, వచ్చి ఏం చేస్తాను? 3 యుగాల్లో ఉండే వాళ్ళందరికీ విముక్తిని కలగజేస్తాము, రక్షణను కలగజేస్తాము. క్రీస్తు లేకపోతే అసలు రక్షణే లేదు. రక్షకుడు ఎవరు మీరే చెప్పుకోండి. తండ్రి అయిన దేవుడు కూడా ఏమన్నాడు? అవును అంటాడు. నా కుమారుడే, అవును, ఆయన ద్వారా కలగాలి, సమస్తం నెరవేర్చబడాలి, సమస్తానికి వారసుడు ఆయనే అనేదే తండ్రి అయిన దేవుని యొక్క తీసుకోవాలి. గొప్ప ఏమంటుంది బైబిల్ ఆడ? తన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అన్నాడు. పేతురు రాసిన పత్రికలు చదువుకున్నాం కదా. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు? ఏం సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు అంటే, యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆత్మ ఏమైతే చెప్పిందో మనకు సేమ్ డిట్టు ఏడు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ ప్రవచనాలు నెరవేర్పు వచ్చింది. పరిశీలిద్దాం. ఏం పరిశీలించారు మీరు? ఏం పరిశీలించారు నాన్న? ఏం పరిశీలిస్తున్నారా అంటే ఆ ఆత్మ ఎట్టి కాలానికి సంబంధించిందో అని పరిశీలించి దాని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ప్రవక్తలు ఇచ్చారంట. క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమని అంటే క్రీస్తు వస్తాడు, ఆయన మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన లేపబడతాడు. క్రీస్తు లేపబడతాడా? లేపబడతాడు. క్రీస్తు లేస్తాడు. క్రీస్తు మృత్యుంజయుడు అవుతాడు. క్రీస్తు రావాలి. ఆ శరీరంలోకి వచ్చాడు కాబట్టి ఆయన తక్కువ, ఆయన ఏమి లేనోడు కేవలం అని మనం అనుకున్నామనుకో, ఆయన్ని తక్కువగా మనం చూసామనుకో, తండ్రి అయిన దేవుడు కూడా దాన్ని అంగీకరించడు. కారణం తన కుమారుడిని గొప్ప చేస్తుంది. నా ప్రియుని యందు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, కానీ ఆయన లేకుండా మీరెవరో నాకు తెలియదు. ఆయన్ని అంగీకరిస్తేనే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మీరు ఆలోచిస్తే ఈ ప్రవక్తల కాలంలో ఒకసారి ఇంకొక వాక్యం చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 19-20 వచనాల్లో 18 నుంచి చదువుకుందాం. మొదటి అధ్యాయం, మొదటి పత్రిక. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా.
ఈ సంకల్పాలలో బాగా పాలు భాగస్థులు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు సమానమైన భాగం కలిగి ఉన్నారనేది మనం గుర్తించాలి. ముగ్గురు సమాన భాగాలుగా గుర్తించాలి. ఏ ఒక్కరు తక్కువైపోలేదు, ఏ ఒక్కరు ఎక్కువైపోలేదు అన్నప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. నాకంటే తండ్రి గొప్పోడు కదా అని అంటారు కదా. అంటాడు. మనము ఈక్వల్ గా బైబిల్ ఏం చెప్తుందో, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్కడే సంకల్పం చేశాడు అని మనం చెప్తే బోధ. ఒకవేళ మనం అనుకుంటే గ్రంథం ఫెయిల్ అయిపోద్ది. గ్రంథం ఆ సమాచారం ఇవ్వటం లేదు. గ్రంథం అది ఇవ్వటం లేదు. గ్రంథములో ముగ్గురు మీకున్నారు, ముగ్గురు 3 పాత్రలుగా ఉన్నాడు, ముగ్గురు సమాన భాగాలు కలిగి ఉన్నారు అనే గ్రంథం ఇచ్చిన స్టేట్మెంటు. అలా అనుకుంటే మరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే చేయొచ్చు కదా అన్ని, ఏం ఆయన చేయలేడా అంటే అలా అనరాదు. అలా అనేదానికి వీలు లేదు. నీకు ఫస్ట్ కాడి నుంచి నువ్వు చదువుతా ఉంటే బైబిల్ ముగ్గురుగా కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ ముగ్గురు ఎవరంటే దేవత్వం కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు, దైవ లక్షణాలు కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు. మరి యేసుక్రీస్తు శరీరంలో వచ్చాడు గనక ఆయన తక్కువైపోయాడని నువ్వు అనుకుంటే మరి పరిశుద్ధాత్ముడు రాలేదుగా. ఆయనకి సమానంగా ఏ తండ్రికి ఏ లక్షణాలు ఉన్నాయో సేమ్ ఉంటుంది. నిత్యుడుగా ఆత్మని ఉంటుంది, సర్వశక్తి కలిగిన ఆత్మని ఉంటుంది, ఆత్మ మనల్ని సృజించునని ఉంటుంది. మరి ఆయన ఎవరు? ఆ పరిశుద్ధాత్ముడికి ఉండే విలువ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదా? శరీరంలోకి వచ్చి శరీరంగా కొన్ని ఆయన అనుసరించాడు మానవ పరంగా. మానవుడైపోయాడా? మానవుడని గ్రంథం చెప్పడం లేదు. గ్రంథం ఇచ్చిన సమాచారము అది కాదు. గ్రంథం మనకి ఏదైతే ఇస్తుందో ఆ గ్రంథంను బట్టి మనం పోవాలి. ఏదో నా సొంత సిద్ధాంతాన్ని తీసుకొని దీన్ని ఎట చేసి అది అలా, ఇదిగో ఈయన క్రీస్తు ప్రభుని ఇక్కడ చంపేద్దాం, ఇక్కడ లేకుండా చేసేద్దాం, ఇది ఎట కాదు అని చెప్పి ఆడుండేదాన్ని మార్చేసి తీసుకుని పోయేదానికి గ్రంథం అయితే ఒప్పుకోదు. అలా అనుకుంటే గ్రంథమే తీసి పక్కన పెట్టాలి.